డిఎస్సి ఎంపికలో అక్రమాల పుట్ట పగిలిపోవడంతో ఈ పాపాల భైరవుల యొక్క పాపాల చిట్టా మొత్తం డిఎస్సి అభ్యర్థులకు తెలిసిపోవడంతో కూటమి ప్రభుత్వం రోజుకొక డ్రామా ఆడుతా ఉంది. ఆ డ్రామా ఏంట్రా అంటే, కూటమి ప్రభుత్వం నుంచి చిత్తశుద్ధి ఉంటే మంత్రిగా పనిచేస్తున్నటువంటి చిన్నబ్బాయి అలియాస్ ముద్దబ్బాయి అయినటువంటి నారా లోకేష్ గారు బయటకు వచ్చి డిఎస్సి అభ్యర్థులకి, అదేవిధంగా ప్రతిపక్షాలకి, ప్రజా సంఘాలకి ఉన్నటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే ఆయన పారిపోతాడు. ఆయన ప్లేస్ లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కోన శశిధర్ గారిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఆయన ఏ ఒక్క ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్పడు, తప్పించుకునే బుకాయించే విధంగా చెప్పి ఆయన పాటికి ఆయన మామ అనిపించి వెళ్ళిపోతాడు. తర్వాత స్పోర్ట్స్ సంబంధించి సర్టిఫికెట్ల విషయంలో స్పోర్ట్స్ కి సంబంధించి ఎవరైనా ఎగ్జామ్ పెడతారు, మెరిట్ లిస్ట్ లో ఎవరికి సర్టిఫికెట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. కానీ అసలు ఎగ్జామే లేకుండా తప్పుడు ధృవీకరణ పత్రాలతో నిబంధనలు మార్చి 400కు పైగా పోస్టులు అమ్మేసుకుని అర్హులైనటువంటి అభ్యర్థులందరికీ కూడా పోటు పొడి చేసి ఇప్పుడు దాని గురించి అడుగుతామంటే నిన్నటికి నిన్న శాప్ చైర్మన్ గా ఉన్నటువంటి రవి అనే అతను ఉపాధ్యాయులందరినీ పిలిచి రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో రాజకీయ ప్రసంగాలు ఇప్పిస్తాడు. నిన్నేమో ఆ అజయ్ జైన్ అనే అతను యువజన క్రీడల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి అజయ్ జైన్, శాప్ కు చెందినటువంటి భరణి, వీళ్ళిద్దరూ అక్కడ కూర్చొని ఏదైతే పాలసీలు మారిపోతా ఉంటాయంట. మీరు తీసుకొచ్చిందే తప్పుడు పాలసీ, ఆ తప్పుడు పాలసీలో కుట్ర కోణంతో తప్పుడు పాలసీ తీసుకొచ్చి కుంభకోణాలు చేశారు, పంది కుక్కుల్లో మేసేశారు. దాని గురించి అడిగితే పాలసీలు మారిపోతాయి. ఎట్లా పాలసీలు మారిపోతాయి? ఇది ఎంత దుర్మార్గం అంటే దీనికి సమాధానం చెప్పాలి. విజయనగరం జిల్లా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ఎవరైతే ఉన్నారో ఆ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణికి సంబంధించి ఇవన్నీ ఎట్లా మారిపోతాయి? ఆవిడ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లే మారిపోయినాయి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏంద్రా అంటే, ఆవిడ అకార్డింగ్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రకారం 1992లో ఆవిడ పుట్టినట్టుగా, తర్వాత కొత్త పాస్పోర్ట్ ప్రకారం 92లో పుట్టినట్టుగా, ఓల్డ్ పాస్పోర్ట్ లో 93లో పుట్టినట్టుగా, అదేవిధంగా పిటిషనర్ ఇచ్చినటువంటి అలిగేషన్ లో 93లో పుట్టినట్టుగా. అంటే ఒకసారి 92లో పుడుతుంది, ఒకసారి 93లో పుడుతుంది. ఇది తప్పుడు ధృవీకరణ పత్రాలు అని చెప్పేసి చెప్తా ఉన్న వీళ్ళు పోస్ట్ ఇచ్చేస్తారు. పోస్ట్ ఇచ్చిన తర్వాత కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు వచ్చేసి శాప్ వచ్చేసి తొలుత సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి యొక్క సర్టిఫికెట్ మంచిదే, సరైనదే అని చెప్పి చెప్తారు. తర్వాత కోర్టు ఆదేశాలతో మరోపారు తీసుకొచ్చి ఆ సర్టిఫికెట్లు సరైనవి కావు అని చెప్తారు. ఇలా ఎలా అసలు డిఎస్సి ముగిసిన తర్వాత హారిజంటల్ అనేది ఎందుకు ఎత్తేశారు? డిఎస్సి ముగిసిన తర్వాత స్పోర్ట్స్ పాలసీని ఎందుకు మార్చేశారు? మొదట ఎగ్జామ్ పెట్టాలి అనే దాన్ని తీసేసి ఎగ్జామ్ లేకుండా నిర్వహించారు. మరి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అనేది పాలసీ ఎందుకు తీసుకొచ్చారు? మీరు పందికక్కుల్లో మేయడం కోసం కాదా పాలసీలను అడ్డగోలుగా మార్చేసి, మీకు అనుకూలంగా మార్చేసి, అక్రమాలకి తావిచ్చేలా పాలసీలను మార్చేసి అభ్యర్థుల యొక్క ఆశల మీద నీళ్లు చల్లి వాళ్ళ యొక్క ఆశయాలని వెన్నుపోటు పొడిచి మీ డబ్బు కోసం, మీ జోపులు నింపుకోవడం కోసం, కాసులు కురిపించుకోవడం కోసం ఇలా డిఎస్సి చదువులు చెప్పే చోట ఎంత దుర్మార్గం! భవిష్యత్తును నిర్దేశించాల్సింది ఐవార్లయ్యా. ఆ ఐవార్ల ఎంపికలో కూడా సరిగ్గా చదువుకొని అర్హత ఉన్న వాళ్ళకి కాకుండా మీకు కాసులు కొట్టిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేస్తే భవిష్యత్తు తరాలు ఏమైపోతాయి? దీని మీద మంత్రికి చిత్తశుద్ధి లేదా? దీని మీద శాప్ చైర్మన్ కి చిత్తశుద్ధి లేదా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు రాజీనామా చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయించి అభ్యర్థులకి న్యాయం చేయండి. అలా కాకుండా బుకాయిస్తామంటే ఖచ్చితంగా ఎవరైతే లక్షలాది మంది అహర్నిశలు అన్నం నీళ్లు లేకుండా డిఎస్సికి ప్రిపేర్ అయ్యారో ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లే మీకు సరైన రీతిలో సరిగ్గా బుద్ధి చెప్తారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.